అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థుల కోసం ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. అదే స్పెల్ బీ ఛాంపియన్షిప్. దీని గురించి పూర్తి వివరాలు, అంటే ఇది ఎలా జరుగుతుంది, ఎవరు పాల్గొనవచ్చు అనే విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. వావ్! ఈ పోటీ నినాదం చూడండి, ఎంత స్ఫూర్తినిచ్చేలా ఉందో కదా. ఇది కేవలం ఒక పోటీ మాత్రమే కాదు, మనలో ఉన్న పదజాలానికి పదును పెట్టి ఒక ఛాంపియన్గా నిలబడటానికి ఇదొక గొప్ప అవకాశం. సరే, అయితే అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఈ ఛాంపియన్షిప్ అంటే ఏంటి? దీని ముఖ్య ఉద్దేశ్యమేమిటి? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఇది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇది ఏదో ప్రైవేట్గా నిర్వహించే పోటీ కాదు, సాక్షాత్తు పాఠశాల విద్యాశాఖ అధికారికంగా నిర్వహిస్తున్న ఒక పెద్ద కార్యక్రమం. దీని ముఖ్య లక్ష్యమేంటంటే విద్యార్థుల్లో పదజాలం, స్పెల్లింగ్ నైపుణ్యాలు, అలాగే చదివే అలవాటును ఇంకాస్త మెరుగుపరచడం. అది సరదాగా ఒక పోటీ రూపంలో, అంటే ఆడుతూ పాడుతూ నేర్చుకోవడమే అన్నమాట. మరి ఈ పోటీలో పాల్గొనాలంటే అర్హత ఏంటి? అసలు ఈ ప్రయాణంలో ఏ నైపుణ్యాలను పరీక్షిస్తారు? ఆ వివరాలు ఇప్పుడు చూసేద్దాం. ఈ పోటీలో 2వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, అంటే దాదాపుగా ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొనే అవకాశముంది. అయితే అందరికీ ఒకే రకమైన పోటీ పెట్టలేరు కదా, అందుకే న్యాయంగా ఉండటానికి ఇలా 4 వేర్వేరు లెవెల్స్గా విభజించారు. చిన్నపిల్లలకు వాళ్ల స్థాయిలో, పెద్ద పిల్లలకు వాళ్ల స్థాయిలో పోటీ ఉంటుంది. సరే, ఈ పోటీలో ముఖ్యంగా 3 రౌండ్లుంటాయి. మొదటిది స్పెల్లింగ్ రౌండ్, అంటే పదాన్ని తప్పులు లేకుండా చెప్పాలి, రాయాలి. రెండవది మీనింగ్ రౌండ్. ఇక్కడ పదం యొక్క అర్థం తెలుసుండాలి, దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా చూపించాలి. ఇక మూడవది రీడింగ్ రౌండ్. ఎంత ధారాళంగా, స్పష్టంగా చదవగలరో పరీక్షిస్తారనమాట. ఛాంపియన్గా నిలవాలంటే ఆ ప్రయాణం ఒక్కరోజులో ముగిసిపోదు. ఇది దశలవారీగా సాగుతుంది. ప్రతి లెవెల్లో ఒక కొత్త సవాలు ఎదురవుతుంది. మరి ఆ విజయానికి మార్గం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ ప్రయాణం మొదలయ్యేది మన సొంత స్కూల్లోనే. పాఠశాల స్థాయిలో టీచర్లు ఉత్తమ విద్యార్థులను ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన వాళ్లు మండల స్థాయి పోటీకి వెళ్తారు. ఈ మండల స్థాయి పోటీలు డిసెంబర్ 12, 2025 లోపు పూర్తవుతాయి. ఇక్కడో చిన్న విషయం, 2 నుంచి 5వ తరగతి వాళ్లకి ఆన్లైన్లోనూ, 6 నుంచి 12వ తరగతి వాళ్లకి ఆఫ్లైన్లో పరీక్షలుంటాయి. మండల స్థాయిలో గెలిస్తే ఆగిపోరు, వాళ్లు జిల్లా స్థాయికి వెళ్తారు. అక్కడ గెలిచిన వాళ్లు జోనల్ స్థాయికి చేరుకుంటారు. ఇక్కడ్నుంచి పోటీ ఇంకాస్త కఠినంగా మారుతుంది. పోటీదారుల సంఖ్య బాగా తగ్గిపోతుంది. అత్యుత్తమ ప్రతిభ ఉన్నవాళ్లు మాత్రమే ముందుకు సాగుతారు. చూడండి, జిల్లా స్థాయి డిసెంబర్ 27 లోపు, జోనల్ స్థాయి జనవరి 22న జరగనుంది. సరే, అన్ని దశలు దాటుకుని ఇప్పుడు మనం చివరి అంకానికి వచ్చేశాం. అదే రాష్ట్రస్థాయి గ్రాండ్ ఫినాలే. దీంతోపాటు మనం గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన తేదీలు కూడా ఉన్నాయి. గ్రాండ్ ఫినాలే అంటే మామూలుగా ఉండదు. ఇది ఆన్లైన్లో కాదు, అందరూ ఒకే వేదికపైకి వచ్చి ఒకరితో ఒకరు పోటీ పడతారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అత్యుత్తమ స్పెల్లర్స్ అందరూ టైటిల్ కోసం తలపడతారు. నిజమైన ఛాంపియన్లు పుట్టేది ఇక్కడే. ఒక్కసారి ఆలోచించండి, రాష్ట్రం మొత్తం మీద ఫైనల్స్కి చేరేది కేవలం 31 మందే. అవును, లక్షల మంది విద్యార్థుల్లోంచి చివరికి మిగిలేది 31 మంది ఫైనలిస్టులు. వాళ్లల్లో 24 మంది 2 నుంచి 5వ తరగతి వాళ్లు కాగా, 7 6 నుంచి 12వ తరగతి వాళ్లు. అంటే ఆ స్థాయికి చేరడం ఎంత గొప్ప విషయమో కదా. ఈ తేదీలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మండల స్థాయి పోటీలకు చివరి తేదీ డిసెంబర్ 12, జిల్లా స్థాయికి డిసెంబర్ 27. ఇక జోనల్ స్థాయి పోటీలు జనవరి 22న జరుగుతాయి. మరి ఫైనల్స్ ఎప్పుడు? ఆ గ్రాండ్ ఫినాలే తేదీని త్వరలోనే ప్రకటిస్తారు. దానికోసం మనం వేచి చూడాలి. చివరగా పాఠశాల విద్యాశాఖ నుండి ఈ ప్రోత్సాహకరమైన సందేశం చూడండి. సిద్ధంకండి, విజయం మీదే. ఎంత నమ్మకాన్నిస్తుందో కదా ఈ మాట. అంటే బాగా ప్రిపేర్ అవ్వండి, విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది అని భరోసా ఇస్తున్నారన్నమాట. ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద ప్రశ్న ఇదే: తదుపరి స్పెల్ బీ ఛాంపియన్గా నిలిచేది ఎవరు? ఈ ప్రశ్న విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అందరినీ ఆలోచింపజేయాలి. ఆ తర్వాతి ఛాంపియన్ ఎక్కడున్నారో ఎవరికి తెలుసు? బహుశా మన మధ్యలోనే ఉండొచ్చు.